వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. రేణుకా చౌదరి కమరావతి అంటే తప్ప మరి జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మిగతా రాష్ట్రం వైపు నుంచి అమరావతి గెజిట్ నోటిఫికేషన్ విషయంలో అటు కేంద్రం తీసుకున్న చొరవ కానీ రాష్ట్రం తీసుకున్న ఇనిషియేషన్ కానీ ఇవన్నీ పక్కన పెడితే ఆ తీర్మానం అటు ఉభయ సభల్లో పాస్ అయిన సమయంలో, ఉభయ సభల్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సమయంలో ఏపీ వైపు నుంచి మాట్లాడిన ఎంపీలంతా కూడా ఒక ఎత్తు, అదేవిధంగా దాన్ని డినై చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు ముగ్గురు ఒక ఎత్తు అయితే, ఇక తెలంగాణ నుంచి కూడా అన్ని పార్టీలు అటు కాంగ్రెస్తో సహా ఇటు బీఆర్ఎస్ కూడా దానికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. దాన్ని ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే. ఇక మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 పార్టీలు, చిన్న చిత్తగా ఉన్న పార్టీలు కూడా, ఎంపీలు కూడా దానికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ మొత్తం 2 ఉభయ సభలు కూడా అమరావతి తీర్మానానికి మద్దతు ఇచ్చాయి. అయితే వీళ్ళంతా ఈ సోకాల్డ్ ఎంపీలంతా మాట్లాడింది ఒక ఎత్తు అయితే, ఈరోజు కాంగ్రెస్ వైపు నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న రేణుకా చౌదరి మాట్లాడింది ఒక ఎత్తు. ఎందుకు ఇంతమంది మాట్లాడినా కూడా హైలైట్ కాని అంశం, ఆఖరికి పెమ్మసాని దగ్గర నుంచి రామ్మోహన్ నాయుడు దాకా చాలామంది మాట్లాడారు. డినై చేసిన వాళ్ళలో, దాన్ని ప్రోగా వెల్కమ్ చేసిన వాళ్ళల్లో ఈరోజు చూసినట్టయితే వద్దిరాజు రవిచంద్ర యాదవ్ దగ్గర నుంచి చాలామంది బీఆర్ఎస్ నేతలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ ఉన్నారు. ఇక డినై చేసిన వాళ్ళలో మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికంటే రేణుకా చౌదరి స్పీచ్ మాత్రమే ఎందుకు హైలైట్ అయిందంటే అమరావతి అంశం మీద ఆవిడ స్టార్టింగ్ నుంచి అదే అంశానికి స్టిక్ ఆన్ అయి ఉన్నారు కాబట్టి. ఈరోజు రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీని హిట్ చేశాయి. దీనికి ప్రీఫేజ్లో కొంత మనం చెప్పుకోవాలంటే, గతంలో అమరావతి రైతుల ఆహ్వానం మేరకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం తీసుకోవడం తాను సీఎం అయిన తర్వాత అమరావతిని పూర్తి స్థాయిలో తొక్కేసే ప్రయత్నం చేయడం, అమరావతి రైతులు ఉద్యమం చేస్తుంటే వాళ్ళని రోడ్డు మీదకి లాక్కొచ్చి ఈడ్చి అవతలు పడేయడం, పోలీసులను అడ్డు పెట్టుకుని వాళ్ళ మీద దాష్టికాలు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్న సమయంలో తమకు తోచినంతగా అమరావతి రైతులకు అందరూ కూడా మద్దతుగా నిలబడ్డారు మెజారిటీ. ఆ సమయంలోనే రేణుకా చౌదరి స్వయంగా అమరావతి ప్రాంతానికి రావడం జరిగింది. ఆ రైతులకు మద్దతుగా ఉన్నారు, ఆ రైతులకు మద్దతుగా మాట్లాడారు. నీకు దమ్ముంటే నువ్వు ఏదైనా చేసుకో, అమరావతిని టచ్ చేసే ప్రయత్నం చేయంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేశారు. అప్పటికే పూర్తి స్థాయిలో జగన్మోహన్ దాని మీద కులాల మ్యాటర్ కూడా పెట్టే అమరావతిని కులానికి ఆపాదిస్తూ కూడా హైలైట్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. అమరావతి కాదు కమరావతి అని చెప్పి ఇలాంటి కామెంట్స్ కూడా ఆ రోజే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీని మొత్తాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకున్నారు ఆవిడ. రాజ్యసభలో తనకు అవకాశం వచ్చింది ఈ తీర్మానం మీద మాట్లాడే క్రమంలో. ఇప్పటికే లేట్ అయింది, ఇప్పటికైనా గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్రం ముందుకు రావడం మేము దానికి సంఘీభావం తెలుపుతా ఉన్నాం. ఇదే కాదు, రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాల మీద కూడా మీరు ఫోకస్ పెట్టండి అని చెప్పి ఆవిడ మాట్లాడారు. అదే సమయంలో ఆవిడ గతాన్ని గుర్తు చేసుకున్నారు. గతాన్ని గుర్తు చేసుకునే క్రమంలో నేను ఆ రోజు అడిగాను జగన్మోహన్ రెడ్డిని, ఏపీలో నిలబడే, అమరావతిలో నిలబడే, నీకు దమ్ముంటే పెట్రా కమరావతి అని, పెట్రా అమరావతి పేరు కమరావతి అని నేను డిమాండ్ చేశాను అని చెప్పడం జరిగింది. అందుకే ఈ రోజున ఆమె అలా మాట్లాడింది కాబట్టి వైసీపీ బ్యాచ్కి రోషం వచ్చింది. ఈ రోజున అసహనం వచ్చింది. ఎందుకు అసహనం వచ్చింది? ఆవిడకి అమరావతి అన్నందుగా లేకపోతే అమరావతి అన్నందుకు కాదు, ఆవిడ ఒరే తురే అని మాట్లాడారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. అప్పుడు మాట్లాడలేదు ఆవిడ. గతంలో తాను అమరావతి వేదికగా మాట్లాడిన మాటలను రాజ్యసభ వేదికగా రిపీట్ చేశారు అంతే ఆవిడ. అయినా సరే వైఎస్ఆర్సీపీ ఈరోజు చాలా దారుణంగా రేణుకా చౌదరిని వాళ్ళు ట్రోల్ చేస్తూ వస్తున్నారు. చాలా దారుణంగా రేణుకా చౌదరిని హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ లెక్క చేసే ఆవిడైతే, ఇవన్నీ పరిగణలోకి తీసుకునే ఆవిడ రేణుకా చౌదరి కాదు. గతంలో ఆవిడ అమరావతి రైతులకు మద్దతు తెలిపి అక్కడ ట్రాక్టర్ నడిపి హడావుడి చేసిన తర్వాత ఆ రోజు కొడాల నాని లాంటి వాళ్ళని ముందు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడించారు. ఆ రోజు ఆవిడ కొడాల నానికి ఒక సవాల్ చేశారు, నీకు దమ్ముంటే గుడివాడలో నేను పోటీ చేస్తాను, నా మీద పోటీ చేసి గెలు, అప్పుడు నువ్వు ఏదంటే అది చేస్తాను నేనని చెప్పింది. దెబ్బతోటి కొడాలి నాని నోరు మూతపడింది ఆ రోజున. సో అలా రేణుకా చౌదరి ఫస్ట్ నుంచి కూడా ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆమె మాటలు అలాగే ఉంటాయి, ఆమె చేతలు కూడా మాటలకు తగ్గట్టే ఉంటాయి. అందుకే ఆమెకి ఒక యూనిక్ ఇమేజ్ ఉంది, డిఫరెంట్ ఇమేజ్ ఉంది. ఆమె ఒక రేణుకా చౌదరిని ఓన్లీ క్యాస్ట్ బేస్డ్గా మనం చూడలేం. అది ఏ పార్టీ అయినా, తను ఏ పార్టీలో ఉన్నా తాను ఇండివిజువల్గా తన వాయిస్ని ఎలా వినిపించాలనుకుంటే అలాగా డెలివర్ చేయగలుగుతాం. అందుకే ఆమెకి ఒక యూనిక్ ఇంప్రెషన్ ఉంది ఆవిడ మీద తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో. సో అలాంటి రేణుకా చౌదరి కేంద్ర మంత్రిగా పనిచేశారు, సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేశారు. అలాంటి రేణుకా చౌదరిని చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీ ఈరోజు ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. పైగా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చే మేధావులు నేను చూశాను. ఒక బయట ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ఉన్నారు ఒక ఛానల్లో, ఒక యూట్యూబ్ ఛానల్లో. ఈమె ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదాల్లో ఉంటుంది. గతంలో మోడీని చూసి నవ్వారు ఆవిడ, అందుకని శూర్పణఖతో పోల్చారు మోడీ అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. ప్రతి రాజకీయ నాయకులు, ఎవరైనా సరే పాలిటిక్స్లో సెలబ్రిటీలుగా ఉన్న వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సందర్భంలో ఇట్లాంటి మూమెంట్స్ వస్తూ ఉంటాయి. అవి ఓకే, అదేం కాంట్రవర్సీ మూమెంట్ కూడా కాదు. ఒక కమరావతి అంటేనో లేకపోతే ఒరే తురే అంటేనో జగన్మోహన్ రెడ్డి ఈరోజు రోషం వచ్చింది వాళ్ళకి. మరి వీళ్ళు అమరావతి మీద చేసిన విధ్వంసం ఏంటి?
ఆ రోజు ఎప్పుడైనా రోషం వచ్చిందా వీళ్ళకి, ఎవరికైనా ఈ సోకాళ్ళు మేధావులకి? సరే, మేధావుల సంగతి అలాగ పెడదాం. ఈరోజు అమరావతి అనంగంలోనే జగన్మోహన్ రెడ్డి చేసిన పనిని ఆవిడ హైలైట్ చేస్తే మీకు ఎందుకు రోషం వస్తూ ఉంది? గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ అమరావతి అనే పదం చాలా చిన్నది కదా, కేవలం ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు? ఎందుకు ఆయనకు ఆ సామాజిక వర్గం అంటే అంత కోపం? అదే ద్వేషాన్ని ఈరోజు రేణుకా చౌదరి మీద కూడా చూపిస్తుంది ఆ పార్టీ. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడుది కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కంటికి కనిపించకూడదు. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి బేర్ చేయరు. ఏ స్థాయిలో తీసుకెళ్లారంటే జగన్మోహన్ రెడ్డి ఆ సామాజిక వర్గాన్ని ప్రతి ఇష్యూలో దాన్ని రాజకీయాలకు అంటించే ప్రయత్నం చేయడం, ప్రతి ఇష్యూలో ఆ సామాజిక వర్గానికి ఏదో ఒక మకిలి అంటించే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. అసలు కమ్మ సామాజిక వర్గం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు ఎవరన్నా మాట్లాడుకోవాలంటేనే. ఆఖరికి ఎవరన్నా వెనుక చౌదరి అనే పేరుంటేనే వాళ్ళని టార్గెట్ చేసేవాళ్ళు. ఏ స్థాయిలో టార్గెట్ చేశారో మీకు గుర్తుందా? కమ్మ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి కేవలం ఇదంతా ఎందుకు చేశారు? చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం అదే కాబట్టి చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని ఆ సామాజిక వర్గం మీద చూపించే ప్రయత్నం చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎలక్షన్ కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్కి కూడా కులాన్ని ఆపాదించే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆ రోజున కరోనా వస్తే దాన్ని కమ్మరోనా అంటూ కూడా ఈ ప్రబుద్ధులు మాట్లాడారు. మరి ఆ రోజు ఈ మేధావుల నోళ్ళన్నీ కూడా ఎందుకు మూతలు పడ్డాయి? ఒక సామాజిక వర్గ కేంద్రంగా ఇంత దాష్టికాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఎక్కడ పడుకున్నారు ఆ రోజు? ఆ తర్వాత అమరావతిని ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేయడానికి కారణం ఏంటి? అమరావతిలో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఆ రోజు 33,000 ఎకరాలు ఇచ్చారు, ఒక్క లాఠీ విరగకుండా, ఒక్క రక్తం పోటు చెందకుండా. అంటే అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు కలిసి ఆ రోజు రాజధానికి మద్దతు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఇమేజ్ కోసం వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి భయం. దాన్ని పూర్తి స్థాయిలో అమరావతి అంటేనే కమ్మోళ్ళ రాజధాని అన్నట్టుగా పోర్ట్రైట్ చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు విజయసాయిరెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ అంశం మీద. సో అలా ఓన్లీ కమ్మోళ్ళే ఉన్నారా అమరావతిలో? కమ్మ సామాజిక వర్గం రైతులు మాత్రమే భూములు ఇచ్చారా? అది కాదు జగన్మోహన్ రెడ్డి భయం. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక్క పిలుపుతో జగన్మోహన్ రెడ్డి సవాల్ చేద్దాం ఈ విషయంలో. జగన్మోహన్ రెడ్డి ఒక్క చిన్న ప్రకటన చేసి ఎక్కడైనా సరే, రాజధాని ప్రకటన, ఇంకో ప్రకటన చేసి కనీసం ఒక మినిమం ఒక 500 ఎకరాలు తీసుకోమని చూద్దాం. ఎక్కడైనా సరే ఒక 500 ఎకరాలు, ఒక లాఠీ విరగకుండా, బలవంతం లేకుండా రైతుల దగ్గర నుంచి తీసుకోమని చెప్పని చూద్దాం. జగన్మోహన్ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కానీ తీసుకోవడానికి ఆయన అడిగితే ఎవరు కూడా రారు. సో అలా చంద్రబాబు నాయుడు బ్రాండ్ చూసి ఆ రోజు అందరూ ముందుకు రావడం జరిగింది. అంటే అంతమంది రైతులు ముందుకు వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖం చూసి వాళ్ళంతా కూడా ఇచ్చిన రైతులంతా ఇంకా కమ్మ సామాజిక వర్గమే. అందుకే ఆ రోజు అమరావతికి కూడా కమరావతి అని పేరు పెట్టి పిలిచే ప్రయత్నం చేశారు. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ఒక రాష్ట్ర రాజధానిని ఒక కులానికి ఆపాదించే ప్రయత్నం చేస్తారా? చంద్రబాబు నాయుడు మీద ఉన్న విద్వేషాన్ని ప్రతి ఇష్యూలో ఆ సామాజిక వర్గం మీద చూపించే ప్రయత్నం చేశారు. ఆ పార్టీలో ఆ సామాజిక వర్గ నేతలు ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏదో కేసులు పెట్టేసి జైల్లో పడేశారు. కొంతమందిని ఏదైతే పూర్తి స్థాయిలో కస్టోడియల్ టార్చర్ కూడా గురి చేశారు. ఎవరిని ఏం చేయకుండా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ సామాజిక వర్గం వాళ్ళని? పోనీ తన దగ్గర ఉన్న ఆ సామాజిక వర్గ నేతలకైనా కమ్మ సామాజిక వర్గ నేతలను ఏమైనా సపోర్ట్ చేశారా అంటే ఆయన తరపున నిలబడే కమ్మ సామాజిక వర్గ నేతలు ఈరోజు తల దించుకొని తల ఉంచుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు. మనం చూస్తే ఒకప్పుడు విజయవాడ ఎంపీగా కోనేరు ప్రసాద్ పోటీ చేశారు. ఆయన ఎక్కడ పోయాడో తెలియదు ఓడిపోయిన తర్వాత. ఆ తర్వాత పొట్లూరు వరప్రసాద్ పోటీ చేశారు. ఆయన ఎక్కడ పోయాడో తెలియదు. ఆయన అసలు రాజకీయాల్లో కూడా లేకుండా పోయారు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు. కేసీఆర్ నాని పోటీ చేస్తే ఈరోజు రాజకీయ సన్యాసం చేశారు. వీళ్ళందరి భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నట్టు కాదా? ఆ తర్వాత కొడాలి నానిని, వంశీని ముందు పెట్టి చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని, వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లలందరినీ టార్గెట్ చేయించే ప్రయత్నం చేశారు. ఈరోజు అసలు కొడాలి నానికి, వంశీకి ఫేస్ ఉందా రాజకీయాల్లో చూపించుకోవాలనుకుంటే? కనీసం వాళ్ళ ఫ్యామిలీ ముందైనా, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో అయినా నిలబడే దమ్ముందా ఈరోజు వాళ్ళిద్దరికి? ఆ స్థాయిలో వాళ్ళ క్రెడిబిలిటీని పోగొట్టుకోలేదా? ఎందుకు పోగొట్టుకున్నారు క్రెడిబిలిటీని? జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయం వల్లే. జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేస్తున్నారు కాబట్టి ఆయన మొహం చూసుకుని వీళ్ళు రెచ్చిపోయారు. ఈరోజు ఆ సామాజిక వర్గమే వాళ్ళని వెలేసే పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు. ఒక తలసరి రఘురామ్ ఉన్నారు వైసీపీలో, ఏ రోజు ఆయన ముందుకు వచ్చి ఇలా దారుణంగా మాట్లాడిన సందర్భం లేదే. ఒక అబ్బాయి చౌదరి ఉన్నారు, ఇలా మాట్లాడిన సందర్భం లేదే. ఎందుకు వీళ్ళు ఇలా ఎవరినైతే ప్యాంపర్ చేసి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీదకి వదిలేరో వాళ్ళు ఈరోజు రోడ్డును పడ్డ పరిస్థితుంది. వంశీ అన్ని రోజులు జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఉన్న బయట తీసుకొని వచ్చారా? సో ఇలా అయినా ఇంత జరిగినా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మార్పు రాకుండా ఇంకా దాన్ని వేసేల రాజధాని, ఆఖరికి మహిళలు వేసుకునే తాలిబొట్టులను కూడా హేళన చేశారు మీరు కమరావతి అని చెప్తూ. సో ఇలా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర రాజధాని మీద బలవంతంగా ఒక సామాజిక వర్గాన్ని రుద్దుతుంటే, ఒక సామాజిక వర్గానికి రాజధానిని అంటగట్టే ప్రయత్నం చేస్తుంటే, ఒక ఎలక్షన్ కమిషనర్కు సామాజిక వర్గం అంటగడుతూ ఉంటే, అదేవిధంగా చూస్తే ఎన్ని రకాలుగా సామాజిక వర్గాన్ని హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కరోనాని కమరోనా అని పిలుస్తారా? ఇంత జరుగుతూ ఉంటే మరి ఆ రోజు ఈ మేధావులు కానీ, ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు కానీ ఏం చేశారు ఆ రోజున? అంటే అమరావతి అంటే ఓన్లీ కమ్మోల రాజధాని. మరి ఓన్లీ కమ్మోల రాజధాని అయితే జగన్మోహన్ రెడ్డి 2019లో ఆ ఏరియాలో ఒక్క సీటు కూడా ఎందుకు టీడీపీకి రాలేదు?
ఆఖరి తాడికొండ లాంటి సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే పడ్డాయి కదా. మంగళగిరి ఆఖరికి లోకేష్ నిలబడి మంగళగిరిలో కూడా ఆయన ఓడించారు కదా. మరి కమరాజధాని అయితే లోకేష్ గెలవాలి కదా. సో ఇది రేణుకా చౌదరి అంటేనే మీకు అంత కోపం వచ్చింది. మీరు దాన్ని ప్రాక్టికల్గా చూపించే ప్రయత్నం చేశారు, ప్రాక్టికల్గా హ్యూమిలేట్ చేసే ప్రయత్నం చేశారు. ఒక సామాజిక వర్గ అడ్డు పెట్టుకొని ఒక రాష్ట్ర రాజధానిని కూడా తొక్కేసే ప్రయత్నం చేశారు. ఒక ఎలక్షన్ కమిషన్ని థ్రెటన్ చేశారు. అదేవిధంగా ఒక కరోనాను కూడా ఆ పేరు చూపించి బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. ఎన్ని చేశారు మీరు కమ్మ సామాజిక వర్గాన్ని? ఏ రోజైనా మీ కమ్మ సామాజిక వర్గం ఏమైనా మీ మీద ఎదురు తిరిగి పూర్తి స్థాయిలో రివోల్ట్ తీసుకునే ప్రయత్నం చేసిందా మీ మీద? ఒక ద్వేషం పెంచుకొని ఒక పగబట్టినట్టు సామాజిక వర్గాన్ని, ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు మౌనంగా పోరాటం చేశారేమో, సైలెంట్గా ఓటు రూపంలో తమను చూపించుకున్నారేమో తామేంటనేది, కానీ ఎక్కడ మీ మీద రివోల్ట్ అయ్యో మీ మీద రివెంజ్లు తీసుకునే ప్రయత్నం చేయాల. ఈరోజు రివెంజ్ తీసుకుంటే వేరేగా ఉండేది వ్యవహారం. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఇంత రోషం వస్తుంది. రేణుకా చౌదరికి అమరావతి అంటే, పెట్రాక్ అమరావతి అంటే, మరి ఆ రోజు మీరు అమరావతిని మీ నోటితోనే అన్నారు. ఆవిడ దాన్ని అందుకే పోర్ట్రైట్ చేసి చెప్తా ఉన్నారు రాజ్యసభలో కూడా. సో ఈ వేషాలని తగ్గించుకొని ఈ సామాజిక వర్గాలను తీసుకొచ్చి అన్నిటికీ అంటించడం అంటే జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన సామాజిక వర్గంలోనే కాస్త గౌరవం దక్కుతుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.